ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏసీపీ భుజంగరావుకు నాంపల్లి కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య కారణాలతో భుజంగరావుకు 15 రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కోర్టు అనుమతి లేకుండా హైదరాబాద్ విడిచి వెళ్లరాదని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ట్యాపింగ్ కేసులో భుజంగరావు A2గా ఉన్నారు. ఈ కేసులో భుజంగరావును మార్చి 23న అరెస్ట్ చేశారు. గత ప్రభుత్వంలోని పెద్దల ఆదేశాలతో విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ప్రత్యేక ట్యాపింగ్ సామాగ్రితో ప్రతిపక్ష నాయకులు, జడ్జీలు, మీడియా ప్రతినిధుల, రియాల్టర్లు, జ్యువెలరీ వ్యాపారులు, సెలబ్రిటీల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లుగా కేసు విచారణ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి అడిషనల్ డీసీపీ భుజంగరావుకు షరతులతో కూడినటువంటి మధ్యంతర బెయిలును కోర్టు గ్రాంట్ చేసింది. గుండెకు సంబంధించినటువంటి శస్త్రచికిత్సల నిమిత్తం 15 రోజుల పాటు మధ్యంతర బెయిల్పై భుజంగరావు బయటికి రాబోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు అక్యూజ్ నంబర్ 2గా ఉన్నారు. పంజగుట్ట పోలీస్ స్టేషన్లో 234 క్రైమ్ నంబర్ 2023 ప్రకారంగా నమోదైనటువంటి కేసులో అతను అక్యూజ్ నంబర్ 2గా ఉండగా అక్యూజ్ నంబర్ 1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఎస్ఐబి మాజీ చీఫ్ అమెరికాలో తలదాచుకుంటున్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత దూకుడుగా ఈ కేసులో ప్రారంభించిందో ఇప్పుడు అంత దూకుడు కేసు విచారణ, కేసు పురోగతిలో కనిపించడం లేదు. ప్రధాన నిందితులుగా భావిస్తున్నటువంటి చాలా మంది ప్రత్యక్షంగా పరోక్షంగా టెలిఫోన్ ట్యాపింగ్ కు సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు ఒకరొకరు విదేశాలకు వెళ్ళిపోతున్నారు. ఈ కేసులో ప్రధానంగా ఉన్నటువంటి నలుగురే కాకుండా వారికి అన్ని రకాలుగా మద్దతు పలికినటువంటి 38 మందిని ఈ కేసులో అక్యూజ్డ్గా చేరుస్తామని చెప్పి గతంలో ప్రకటించినటువంటి తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఇప్పుడు వారి ఊచు కూడా ఎత్తడం లేదు. ఉదాహరణకు TV5 రిపోర్టర్గా చెప్పుకునే సాంబశివరావు ఆల్రెడీ విదేశాలకు పారిపోయారు. ఉన్నటువంటి ఇతను డైరెక్ట్ గా ఇన్వాల్వ్మెంటే కాకుండా పోలీసులకు, వ్యాపారవేత్తలకు మధ్యన ఇతను ఒక సంధానకర్తగా వివరించడమే కాకుండా వారి వద్ద నుండి భారీ మొత్తంలో డబ్బులు రాబట్టడానికి కీలక పాత్ర పోషించినటువంటి ఈ సాంబశివరావు ఇప్పుడు భారతదేశంలో లేడు. ఇలాగా టెలిఫోన్ ట్యాపింగ్ కు సంబంధం ఉన్నటువంటి కీలక నిందితులు ఒకరొకరు దేశం దాటి వెళ్ళిపోతున్నారు. కానీ టెలిఫోన్ ట్యాపింగ్ పై ప్రత్యేక సిట్ను ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ పోలీసులు ఒక్క అంశం కూడా ముందుకు తీసుకెళ్లలేదు. 4 పోలీస్ అధికారులను హడావుడిగా అరెస్ట్ చేసినటువంటి తెలంగాణ పోలీస్ యంత్రాంగం ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ కేసు అంటేనే పట్టించుకోవడం లేదు. అసలు దేశంలోనే కాదు, దేశ చరిత్రలో ఒక మైలురాయి లాంటి కేసులాగా ఇందులో ఎంతో మంది నిందితులు, ఎంతో మంది బాధితులు ఉన్నా కానీ పోలీసులు అరెస్టులకు ముందుకు అడుగు వేయడం లేదు. సుమోటోగా అంటే రాష్ట్ర హైకోర్టు జూన్ నెలలో ఈ కేసుపై ప్రచురితమైనటువంటి న్యూస్ ఐటమ్స్ ఆధారంగా సుమోటో కేసుగా నమోదు చేసుకొని స్వయంగా విచారణ కొనసాగిస్తుంది. అయినా పోలీస్ యంత్రాంగంలో చలనం రాలేదు. ఇప్పటి వరకు ఈ కేసులో భుజంగరావు, ప్రణీత్ రావు, తిరుపతన్నల మినహా ఇంకెవరిని అరెస్ట్ చేయలేదు. ఎన్నో ఆధారాలున్నాయి. ఎంతో మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ కేసు లోపట నిందితులుగా ఉన్నారు. అయినా కానీ ముందుకొచ్చి చేయలేనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అసలు టెలిఫోన్ ట్యాపింగ్ కేసుపై కాంగ్రెస్ ప్రభుత్వం మనసులో ఏముంది? ప్రారంభించినటువంటి ఆతృత, ప్రారంభించినటువంటి ఉధృతి ఇప్పుడు ఎందుకు కంటిన్యూటీ చేయలేకపోతుంది? లోపాయకారిగా ఏమన్నా ఒప్పందాలు కుదురుకున్నాయనేటటువంటి అనుమానం సాధారణమైనటువంటి ప్రజలకు కలుగుతుంది. సాధారణమైనటువంటి ప్రజలు కూడా ఆ భద్రతలో లేని పరిపాలనలో 10 సంవత్సరాలు గడిపించారు. వారికి నుండి ఎంతో మంది నుండి, వ్యక్తుల నుండి, వ్యవస్థల నుండి, వ్యాపారవేత్తల నుండి, ప్రైవేట్ వ్యక్తుల నుండి ఫిర్యాదులు తీసుకున్నా కానీ ఇప్పటికీ ఈ కేసుపై పురోగతి అనేది కొనసాగుతున్నటువంటి అంశం ఎక్కడా కనిపించడం లేదు. టెలిఫోన్ ట్యాపింగ్ లో సంచలనాత్మకంగా ఉన్నటువంటి ఇజ్రాయెల్ నుండి కొనుగోలు చేసినటువంటి పరికరాల విషయం పైన
ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర పోలీసులు ఒక్క లేఖ కూడా రాయలేదు. వాళ్ళు కొన్నటువంటి సాఫ్ట్వేర్లు ఏ ఫార్మెట్లో కొన్నారు, కేంద్ర ప్రభుత్వ అనుమతి ఉందా, రాష్ట్రం నుండి ఎవరు దాన్ని పర్స్యూ చేస్తారు, లేదు అంటేనంటే టెర్రరిజానికి పాల్పడుతున్నటువంటి దేశద్రోహుల నుండి ఈ సాఫ్ట్వేర్ పర్చేస్ చేశారనేటటువంటి కోణంలో కూడా విచారణ కొనసాగిస్తామని చెప్పి గతంలో తెలంగాణ పోలీసులు ఈ విషయం పైన ఆతృతను వెలుబుచ్చారు. కానీ ఇజ్రాయెల్ దేశం నుండి పర్చేస్ చేసినటువంటి స్పై సాఫ్ట్వేర్ల పైన ఇప్పటి వరకు తెలంగాణ టెలిఫోన్ ట్యాపింగ్ ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నటువంటి అధికారులు కానీ సిట్ అధికారులు కానీ మాట్లాడడం లేదు. జస్ట్ కేవలం హైకోర్టు ఈ కేసును సుమోటోగా తీసుకున్నందుకే కొద్ది వరకు సీరియస్నెస్ చూపించినటువంటి తెలంగాణ పోలీసులు టెలిఫోన్ ట్యాపింగ్ కేసుపై నిర్లిప్త వైఖరితో విచారణ కొనసాగిస్తున్నారు. భవిష్యత్తులో ఇంత ప్రమాదకరమైనటువంటి కేసులు విచారణ కొనసాగిస్తున్నప్పుడు పోలీసులు విపక్షాలకు అంటే వివక్షలకు దూరంగా ఈ కేసు విచారణ కొనసాగించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందంటని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పటి వరకు హైకోర్టులో సబ్మిట్ చేసినటువంటి అఫిడవిట్ మినహా ఈ కేసులో మరో పురోగతి అనేటటువంటిది ఎక్కడా కనిపించడం లేదు. ప్రధాన నిందితులైనటువంటి ప్రభాకర్ రావు కానివ్వండి, శ్రవణ్ రావు కానివ్వండి, సాంబశివరావు కానివ్వండి హాయిగా విదేశాలకు వెళ్ళిపోయారు. వాళ్ళని ఎప్పుడు తెస్తారు, వాళ్లకు మన దేశానికి ఉన్నటువంటి ఎక్స్ట్రాడిషన్ ఒప్పందాలు ఏ రకంగా ఉన్నాయి, శ్రవణ్ రావు దుబాయ్లో తలదాచుకుంటున్నట్టు సాక్ష్యాధారాలు పోలీసులు సేకరించినా కానీ అక్కడికి వెళ్ళి అతన్ని అరెస్ట్ చేసేటటువంటి ధైర్యం చేయలేకపోతున్నారు. దుబాయ్ పోలీసులకు మరియు మన భారతదేశంలో ఉన్నటువంటి విదేశీ యంత్రాంగానికి ఉన్నటువంటి ఎక్స్ట్రాడిషన్ ట్రీటీస్ ఆధారంగా దుబాయ్లో తలదాచుకుంటున్నటువంటి ఎలాంటి నిందితునైనా కానీ అరెస్టు చేసుకునేటటువంటి వెసులుబాటు ఉంది. అదేవిధంగా ప్రభాకర్ రావు గారి పైన రెడ్ కార్నర్ నోటీసులు, లుకౌట్ నోటీసులు ఇచ్చామని చెప్తున్నటువంటి పోలీసులు ఇప్పటి వరకు ఆ కేసులో ఎలాంటి పురోగతి సాధించినటువంటి దాఖలాలు ఎక్కడ కనిపించడం లేదు. లుకౌట్ నోటీస్ కానీ కార్నర్ నోటీస్ కానీ ఒక టైం ఫ్రేమ్ లోపట వాటి కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలపై పోలీసులు ఫర్దర్ స్టెప్ వేసినటువంటి దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. అంతర్జాతీయ స్థాయిలో కానివ్వండి, జాతీయ స్థాయిలో కానివ్వండి ఇలాంటి ఆర్గనైజ్డ్ క్రైమ్స్లో ఇన్వాల్వ్ అయినటువంటి ఎలాంటి నిందితులైనా కానీ అరెస్టు చేసేటటువంటి వెసులుబాటు భారత చట్టాలు కల్పిస్తున్నాయి. ఎందుకు ఇన్వోక్ చేయడం లేదు అనేటటువంటి ప్రశ్న తెలంగాణ పోలీసులపై. ఇప్పటికైనా ఈ కేసును అత్యంత సీరియస్గా తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేయాలంటని చెప్పి సాధారణ ప్రజలు, టెలిఫోన్ ట్యాపింగ్ నిందితులైనటువంటి వ్యాపారవేత్తలు, టెలిఫోన్ ట్యాపింగ్ నిందితులైనటువంటి వ్యక్తిగత జీవితాలు ఎంతోమంది కోల్పోయినటువంటి వ్యక్తులు కూడా కోరుకుంటున్నారు. పబ్లిసిటీ వైజ్గా ఎంతో హైప్ క్రియేట్ చేసినటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ కేసు పైన ఇప్పుడు కొనసాగుతున్నాయి, నీలి మేఘాలు కొనసాగుతున్నాయి. రేవంత్ రెడ్డి గారు దావోస్ పర్యటన అనంతరమే ఈ కేసు పైన పూర్తి వివరాలు కనుక్కుంటాను, నేనే స్వయంగా ఈ కేసు పైన పర్యవేక్షణ నిర్వహించడమే కాకుండా ఇన్వెస్టిగేషన్ అప్స్ అండ్ డౌన్స్ నేనే అందిస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇప్పటి వరకు ఒక్క సమీక్షా సమావేశం కూడా టెలిఫోన్ ట్యాపింగ్ పైన జరగలేదు అంటనంటే తెలంగాణ పోలీసులు ఇంత సీరియస్ క్రైమ్ను ఎంత నిర్లక్ష్యంగా విచారణ కొనసాగిస్తున్నారనేటటువంటిది మనకు స్పష్టమవుతుంది. హైకోర్టు తీసుకున్నటువంటి సుమోటో కేసు మినహా ఇప్పటి వరకు తెలంగాణ టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో జరిగినటువంటి పురోగతి ఏమీ లేదు, భవిష్యత్తులో ఉంటుందనేటటువంటి దాఖలాలు కూడా లేవు. ఎందుకు పోలీసులు ఇంత సీరియస్ కేసును, ఇంత ఆర్గనైజ్డ్ క్రైమ్ కేసును నీరుగారుస్తున్నారనేటటువంటి ప్రశ్న అందరినీ వేధిస్తుంది. ఇప్పటికైనా తెలంగాణ టెలిఫోన్ ట్యాపింగ్ కేసును ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో విచారణ కొనసాగించి నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. సిల్వేరి శ్రీశైలం ఫర్ రాజ్ న్యూస్.